సందేహమే కదండి అన్నిటికీ కారణం. మంత్రి గారు చనిపోయారు. మంత్రి గారు పర్సనల్ డాక్టర్ ట్రక్కింగ్ లో చనిపోయారు. ట్రక్కింగ్ చేస్తూ కాల్ స్లిప్ అయి వాళ్ళు అలాగే కథలు అల్లుతారు. మంత్రి గారి పిఏ ముత్తుకు మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఎంక్వైరీలో ఏ ఆధారాలు దొరకలేదు. అనుమానాలు రావా మరి? మినిస్టర్ సమ్మత్ సీఎం గారు కలిసి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అని మీరు అడిగినట్టు నాకు బాగా గుర్తుంది. ఎందుకు అలా అడిగారు? అనుమానం వచ్చింది కాబట్టి అడిగాను. సీఎం మినిస్టర్ సమ్మత్ ఢిల్లీ నుంచి కలిసి రావాలి కదా, కానీ సీఎం రాలేదుగా. వాడు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పత్రికల వాళ్ళు ఏమైనా అనొచ్చా? No questions. No. You will explain later. Sir. ఆగండి ఇక్కడే ఆగండి. పోస్ట్ మార్టం చేయకుండానే చెప్పొచ్చు సార్, చంపి ఊరేశారని. కరెక్టేగా ఆనంద్? సార్, ప్రత్యేకంగా ఆత్మహత్య నోటు ఏమీ లేదు కనుక. సార్, అతన్ని కొట్టి ఉరేసి చంపారని అప్పుడే చెప్పలేం కదా సార్. డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత ఛానల్కి రండి. మీరే స్ట్రాంగ్ గా చెప్పాలి చంపేసి ఊరి వేశారని. ఇతను యాక్టివిస్ట్ కదా? అవును సార్. మినిస్టర్ సమ్మత్ చనిపోయినప్పుడు కూడా వీడు అరిచి గోలగోల చేశాడు. డాక్టర్ వేణు చనిపోయినప్పుడు కూడా. అది మీడియా కట్టు కదా ఉంటుంది. లేదు, ఇతను నాకు బాగా తెలుసు. కొంచెం జెన్యూనే, అందుకే శత్రువులు ఎక్కువ ఉన్నారు. అయితే చంపినోడిని కనిపెట్టి వాడికి మీరే శిక్ష విధించండి. పదండి. నో కమెంట్స్. నో. ఆ అమ్మాయి ఎవరంట? సార్, తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్తుంది. రా. బాస్కెట్లో తర్వాతి మరణం ఒక పోలీస్ ఆఫీసర్ది. సిబిఐ ఈ కేసులో ఎంటర్ అవ్వడానికి కారణము ఆ మర్డర్ కేసు. అన్నా, 3 హిందూ పేపర్స్ ఉంటే ఇవ్వరా? లేదమ్మా. నేనిప్పుడు నిలబడున్నది కొచ్చి మున్సిపల్ టౌన్ హాల్ ముందు. కేరళ పోలీసుల్లోనే ఎంతో నిజాయితీ గల ఆఫీసర్ గా ఉండేవారు సిఐ జోస్. ఆయన మరణానికి చింతిస్తూ కేరళ ముఖ్యమంత్రి మిగతా మంత్రులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అక్క నువ్వు చూసింది పోలీసులు చెప్తే డబ్బులు ఇస్తారక్క? ఎందుకు చిపోరా. ఇస్తారక్క. సారా కూర్చోండి. చాయ్ ఎవరా? ఇదిగో సార్ పోషించాను. ఆరేది నువ్వు దాగు, వేడిగా ఎవరా? ఏంటయ్యా ఇలా నిద్రపోతున్నావు? 2 రోజులైంది నేను ప్రశాంతంగా నిద్రపోయి. బుధవారం కోഴിకోటాయి, అక్కడ నుండి కాసరకోటాయి. ఎస్పీ శ్రీజిత్ గారి కూతురు పెళ్లికి వెళ్ళాను. అటు ఇటు తిరిగి అలిసిపోయాను. సర్లే గాని అక్కడ నువ్వు కనిపించలేదేంటి? రావడానికి వీలు పడలేదు. మేము తిరిగి వస్తున్నప్పుడే జోస్మోన్ గురించి తెలిసింది. చాలా బాధేసింది. సార్ డీజీపీ వస్తున్నారంట. ఓ సార్ అడిగినప్పుడు ఇవ్వకుండా నువ్వే తాగు. ఏయ్, సారీ సార్, నిజంగానే నన్ను తాగమన్నారు అనుకున్నా. సారీ సార్. ఎవడ్రా వీడు? రండి సార్. వీళ్ళు జోస్ భార్య కొడుకు సార్. ఇట్ వాస్ పిచ్ డార్క్ సార్. అందువల్లే వెహికల్ ఏదని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేకపోయాం. హిట్ అండ్ రన్ పాసిబుల్. హీ వాస్ అ వెరీ ఎఫిషియంట్, ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఐ నో. వీళ్ళకి ఎక్కడేంటయ్యా పని? జోసు కొన్నాళ్ళు సిబిఐలో డెప్యుటేషన్లో ఉండేవాడు కదా. మేడం, నువ్వు ఏం చూసావో అది సత్యదాస్ సార్కు చెప్తే చాలు. ఆయనే ఈ కేసు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు. రామ్మా. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు డబ్బులు ఇస్తారని నా ఫ్రెండ్ చెప్పాడు. ఈ అమ్మాయి లాకప్ లేండి. వద్దు సార్. నిన్న అక్కడ చూసినందువల్లనే రూమ్ లో ఉన్న ఆ వ్యక్తి లైట్ ఆఫ్ చేశాడు. అది నిజమేగా? అవును సార్. ఆపు 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 ఆపు. అపరాజిత, అదేగా నీ పేరు? అవును సార్. ఆ కిటికీ దగ్గరేగా నువ్వు అతన్ని చూసింది? అవును సార్. చాలా యూస్ఫుల్ గా ఉంది నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సిఐ జోస్మోన్ తెలుసా? తెలుసు, చిన్నప్పటి నుంచి ఆ సార్ ఇంట్లో నేనే పేపర్ ఇస్తూ ఉంటాను. నాతో చెప్పడంతో నీ బాధ్యత తీరిపోయింది. ఈ విషయం మరెవరికి చెప్పకూడదు, విన్నావుగా? వెళ్ళు. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఎస్. ఆ సిఐ జోస్మోన్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ నుంచి సత్యదాస్ని తప్పించాలి సార్. వై? హీఈస్ కరప్ట్ సార్. జోస్మోన్ ఫ్యామిలీకి న్యాయం జరగదు సార్. యు నో సార్, హీఈస్ హైలీ కరప్ట్. నాకు అలా అనిపించడం లేదు. ఇప్పుడే కదా ఎంక్వైరీ మొదలెట్టాడు. ఇట్స్ నాట్ దట్ సార్. నో నో నో, డోంట్ టాక్ అవుట్ ఆఫ్ యువర్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్. లెట్ us see. బాబు, నేను స్పాట్కి వెళ్తున్నా, నువ్వు అక్కడికి వచ్చేయ్.
బండి దీవయ్యా. పోలీసుల్లో జోసుకున్నంత మంది శత్రువులు ఇంకెవరికి ఉండరు. శత్రువులంటే నీ ఉద్దేశంలో ఎవరు? శత్రువులంటే ఈయన వల్ల బాధపడ్డవారు. ఇంకా లోతుకెళ్తే లెక్కలు పెరుగుతాయి. ఏమైనా గాని చెప్పు. బాస్కెట్ కిల్లింగ్స్ విని విని ఆ పేరు ఇప్పుడు కామన్ అయింది. చూడు, అక్కడ జరిగిన మరణాలకి ఏదో ఒక సంబంధం ఉందని, అనుమానం ఉందని మొదటిసారి చెప్పింది విసిల్ బ్లోవర్ జర్నలిస్ట్ బాసురన్. వాడు చెప్పినవన్నీ పేపర్స్ లో రావడానికి ముందే విజిల్ ఊది వాడే పోయాడు. ఆ తర్వాత విచారానికి దిగిన జోస్ కూడా పోయాడు. మనము పోతామని భయంగా ఉందా? బాసురన్ చెప్పిన వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళు. బాస్కెట్ కిల్లింగ్స్ ఇప్పుడు నైట్ మేర్ కదా దాస్. అందుకని ఎవరు చెప్పినా సరే ఈ ఎంక్వైరీకి నన్ను పిలిపించినందుకు చాలా సంతోషం. ఇప్పుడు నాది ఒక రిక్వెస్ట్. రిక్వెస్ట్లు ఏమీ అక్కర్లేదు బాబు, నేను నిన్ను వదిలేస్తాలే. నిన్ను మాతో చేర్చుకోమన్నాళ్ళతో నేను ఏదో కారణం చెప్పుకుంటానులే. థ్యాంక్స్. నేను వెళ్ళిపోవడం మీకు సంతోషాన్ని ఇస్తుందా? చాలే పోరా. భయంగా ఉందా ఇక్బాల్? నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు. అయ్యో, నాకు భయం అంటే ఏంటో తెలియదు సార్. బండిది వెళ్దాం. చనిపోవడానికి 4 నెలల ముందు సిఐ జోస్ 27 ఇసుక లారీలను పట్టుకున్నాడు. అందులో 18 లారీలు శామ్ అనే ఒక ఇసుక కాంట్రాక్టర్. ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా శామ్ ఇసుక లారీలను జోస్ ఎన్నోసార్లు పట్టుకున్నాడు. శామ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అనుకుంటాడు సార్. ఆ రోజు పట్టుకున్న లారీల్లో మిగతా 9 లారీలు సుభాష్ చంద్ర అనే ఇసుక కాంట్రాక్టర్కి చెందినవి. అంతకు ముందు కూడా సుభాష్ చంద్ర లారీల్ని జోస్ గారు పట్టుకున్నారు. సుభాష్ చంద్ర మీకు తెలిసిన వాడే, స్నేహితుడు కూడా. తెలుసురా, అది నాకు కూడా తెలుసు. అయినా నాకు ఎలాంటి భయం లేదు. సుభాష్ నాకు తెలిస్తే ఏంటి, తెలియకుంటే ఏంటి? నువ్వు చెప్తే నాకు ఇసుక దొరకదనా నీ ఉద్దేశం? నీకు లేదో జోస్ అంటే పగా ప్రతీకారం? అయ్యో సార్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? చిన్న విషయాన్ని ఎందుకంత పెద్ద చేస్తారు? సారీ సార్, సుభాష్ గురించి నాకే చెడు అభిప్రాయం లేదు. ఇసుక శామ్ విషయంలో ఒట్టి సందేహం మాత్రమే కాదు, దేర్ ఆర్ అదర్ ఎవిడెన్సెస్. నువ్వు బండిని తిన్నగా ఇంటికి తీసుకుపో. ఓకే సార్. వెంటనే వాడిని కస్టడీలోకి తీసుకోవాలి. శ్యామ్ని. ఎస్ సార్. తినండి. విచారణ కోసం అంతే. ఎప్పుడు వదులుతారు సార్? వీలైతే తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా చెప్పించండి. ఇది ఎంక్వైరీ చేసే ఆఫీసర్ నెంబర్. మీ భర్త బయటికి రావాలిగా. శామ్ ఎక్కడుంటే వచ్చి అరెస్ట్ చేశారు? ఇంట్లో ఉండగానే నిన్న రాత్రి. కానీ అరెస్ట్ కాదని చెప్పారు. మరి అది ఆఫీస్. హలో, నా పేరు ఫాదర్ జేమ్స్ జార్జ్ తగడియల్. నేను ఫోన్ చేసింది మీరు కస్టడీలోకి తీసుకున్న ఆ శామ్. వదిలేదే లేదు. దొంగలకి దోపిడీగాళ్ళకి వగాలు తప్పించుకోవడానికి మీకు సిగ్గుగా లేదా ఫాదర్? ఆ చెత్తనా కొడుకు మా డిపార్ట్మెంట్ లో ఒకరిని బండి తొక్కుతూ చంపించాడు. వాడిని వదలాలా? కోర్టులో నేను చెప్పినట్టు చెప్పాలి. అర్థమైందా? 500 రేపిస్తాను సార్. ఇంకా మారరా మీరు? ఎప్పుడు ఇంతే. పోలీసులు అంటే ఎవరికి నమ్మకం లేకుండా పోయిందే. ఓ, ఎంత పెద్ద యాక్సిడెంట్! ఎలా తప్పించుకున్నాడు అబ్బాయి ఈయన? ఏంటి ఆయనే చూస్తూ నిలబడ్డా? అంత సులభంగా పోయేవాడు కాదు ఆయన. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. అందుకే ఈ పని చేయించావు. నా అన్వేషణలో నువ్వేం తప్పు కనిపెట్టావే?
సార్ మనం ఆ టీ కొట్టు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం నువ్వు సార్. మాట్లాడుకో. సిబిఐ వాళ్ళు ఏం చించుతారో నేను చూస్తాను. పిచ్చి అంతా రెడీగానే ఉంది మ్యామ్. అది ఓ కాపీ తీసుంచు. అదిగో వస్తుంది. ఓకే చూద్దాం. సరే మేడం. వెయిట్ చేస్తుండండి, టైం వచ్చినప్పుడు పిలుస్తాం. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా వాదించావు. పోలీసు వాళ్ళంతా సిబిఐ ఇంటెలిజెంట్, ఎఫిషియెంట్ అండ్ ప్రొటెక్టివ్ అంటూ అదరగొట్టావు. కంగ్రాట్స్. కొంతమంది శత్రువులు, నమ్మక ద్రోహులు నా చుట్టూ ఉంటూనే ఉన్నారు. బట్ భార్య భర్తని శత్రువును చేసినప్పుడు సూపర్, చాలా సంతోషంగా ఉంది. ఆర్ యు సీరియస్? మిమిక్రీ లాంటివి ఇక్కడేం చేయట్లేదు మేడం మేము. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఈ ఇంట్లో ఇక నువ్వో నేనో ఒక్కరే ఉండాలి. ఆ నిర్ణయం తీసుకునే ముందు నేను చెప్పేది వింటారా? ఇటువంటి కేసు నాకు వచ్చిందని నేను ముందే చెప్పాను. ఈ కేసును టేకప్ చేయడం నేను చెప్పానుగా. సీనియరేనండి నాకు ఈ కేసు అప్పగించారు. కంపల్ చేసినప్పుడు కాదనలేకపోయాను. పోతే నేను అపీర్ అయింది మీకు ఆపోజిట్ గా కాదు, స్టేట్ కు ఆపోజిట్ గా. ఏ కల్మషం లేకుండా ఈ కేసుని ఎంత హానెస్ట్ గా డీల్ చేస్తున్నానో తెలుసా నీకు, నీ బాస్ కి? అదంతా నాశనం చేశారు కదే. ఎంత హానెస్ట్ గా ఉన్నా కూడా ఈ కేసులో మీరు గెలవబోయేది లేదు. నువ్వెవరి పుస్కి అది చెప్పడానికి? చెప్పేది పూర్తిగా విని మాట్లాడండి. 5-6 ఇసుక మాఫియా ఉన్నారు ఇక్కడ. వాళ్లలో ఒక్కడే కస్టడీలోకి తీసుకున్న శామ్. మాఫియా మొత్తం సిఐ జోస్ కి శత్రువులుగా ఉన్నప్పుడు ఒక్కడిని మాత్రం కస్టడీలోకి తీసుకున్న కారణం అది నా ఇష్టం. ఇసుక మాఫియాలో దొరికిన సుభాష్ చంద్రని సేవ్ చేయడానికా? అతన్ని సేవ్ చేయడానికి శామ్ ని పావుగా వాడుకున్నారని చెప్తున్నారు. వాళ్ళెవరో కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లే. ఎంక్వైరీ చేసి చూడండి, తర్వాత నాకు చెప్పండి. ఇసుక మాఫియా ఏం కాదు. శ్యామ్ కి వ్యతిరేకంగా సేకరించి పెట్టుకున్న ఎవిడెన్సెస్ ఇదిగో ఇక్కడ ఉన్నాయి. దాన్ని నిరూపించడానికి ముందే చెడగొట్టావు. నేనేమి చెడగొట్టలేదు. మనసులో ఉన్నదేదో అక్కడే ఉంచుకోండి. ఎందుకో పీక్కు తింటానికా? యావండి, ఈ కేసులో మీరు గెలవడాన్ని చూడడం కన్నా సిబిఐ ఓడిపోవడం చూడాలి. ఇంతవరకు ఓడిపోలేదన్న అహంభావం ఉంది వాళ్ళకి. అన్నట్టు సిబిఐ చుట్టమా నాకు? ఇక్కడున్న సాక్ష్యాలు లేకుంటే వాళ్ళు గెలుస్తారా? వాళ్ళది కనిపెట్టేస్తే కనిపెట్టకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలి. ఇంతవరకు దొరికిన సాక్ష్యాధారాలు సిబిఐకి ఇవ్వకండి. అ సార్ట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్. చూడండి, బయటున్న వాళ్ళకి డౌట్ రాకూడదు. నవ్వుతూ చంపే విద్యని మీరు నేర్చుకోవాలి. ఈ కేసులో మీరు గెలవడం మీతో ఉన్న వాళ్ళకే ఇష్టం లేదు. బట్ సిబిఐని ఓడించాలనుకుంటే మొత్తం ఫోర్స్ మీ వెనకాల ఉంటుంది. ఓడిపోయి కేసు గెలవచ్చు. ఆలోచించండి. ఇలా లాక్కుని నాకు అప్పుడే దీన్ని రుచి అంటే బాగా తెలుస్తుంది. మేడం చెప్పింది కరెక్టే. మన పోలీసులందరూ సిబిఐ ఓడిపోవాలనే కోరుకుంటారు. ఎవర్రా ఈ సిబిఐని కనిపెట్టింది? ఎవరికి తెలుసు సార్? నెహ్రూనో గాంధీనో ఎవరో అయింటారు. ఆ కాలం నుంచే ఉంది. నువ్వు అట్ట చెప్పావో లేదో వాడు ఎట్టా వచ్చేసాడు. వీడికి ఉరి గాని జీవిత గది గాని తప్పదనుకున్నా. తప్పించుకున్నావుగా. నేనేం చేశాను సార్? ఏం చేసావో నీకు తెలియదా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి దాక్కో, అదే మంచిది. ఒకవేళ సిబిఐ నిన్ను పట్టుకుంటే ఇదిగో ఇలా ఉండదు వాళ్ళ ట్రీట్మెంట్. నిన్ను నానా రకాలుగా చిత్రహింసలు పెట్టాకే ప్రశ్నిస్తారు వాళ్ళు. వెళ్ళా. ఎక్స్పెక్టెడ్